నల్గొండ జిల్లా కేంద్రం ఘోరం చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. పబ్బతిరెడ్డి లింగారెడ్డి అతని కుమారుడు ప్రణీత్ రెడ్డి కూడా అనుమానాస్పదంగా కూడా మృతి చెందినటువంటి కనపడుతుంది. మొత్తం కూడా ఆ ఇంట్లో రక్తం మడకల్లో కూడా పడి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ప్రణీత్ రెడ్డి కొడుకున్నాడో కొడుకుకు ఏదైతే హెడ్ ఉందో హెడ్ మీద కూడా తీవ్రమైన గాయమైంది. రక్తం కూడా పోయింది. ఇద్దరు కూడా అక్కడ చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే లింగారెడ్డి భార్య ఉందో లింగారెడ్డి భార్య సంబంధించిన పెద్ద కుమారుణ్ణి ఈరోజు హైదరాబాద్లో చేయించడానికి ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆమె సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు కూడా ఇక్కడ ఈ ఘోరం జరిగిపోయింది. ఆమె వచ్చిన తర్వాత ఒకసారిగా రెండు బాడీలను చూసి కూడా ఆమె తల్లడిల్లిపోతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఎవరైతే లింగారెడ్డి ఉన్నారో లింగారెడ్డి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి అతనికి సంబంధించిన కుమారుడు ప్రణీత్ రెడ్డి కూడా చదువులో కూడా చాలా చురుకుగా ఉంటారని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఈ ఘోరం జరగడంతో కూడా వాళ్ళందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ దీనికి సంబంధించిన ఎవరైతే 5:15కి వెళ్ళిన సార్ హైదరాబాద్కి. అవును సార్, మొన్న తీసుకురమ్మంటే చిన్న బాబు కూడా నెల 15 రోజుల నుంచి ఇక్కడ లేడు సార్. మొన్న సాయంత్రమే తీసుకొచ్చిన సార్ హైదరాబాద్ నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నుంచి. వాళ్ళు పంపలేక పంపిరు. మొన్న కూడా ఏమొద్దు సోమవారం తీసుకొస్తా అంటే వాళ్ళ తాత ఒకటే నెల 15 రోజులు అవుతుందిరా తీసుకురా అంటే తీసుకొచ్చిన సార్. నేను మంచినే ఉండు, నిన్న ఇద్దరు బాగానే ఊర్రు. పెద్ద బాబుని మళ్ళీ పొద్దున పంపించమంటే సరే పొద్దుగాలు లేచిపోతా అంటే పంపించిరా అని చెప్పిండు. నేను పోయేటప్పుడు వాళ్ళు లేవలేదు సార్, పడుకోనే ఊర్రు. టీ పెట్టిన టీ మామయ్యకి ఇట్ట పోయి మీరు పాలు గిట్ట తాగండి అని చెప్పి పోయినా సార్ నేను పొమ్మంటే. కానీ ఆడపోయి నాకు ఇంక ఇప్పుడు ఎట్లుంది సార్ పొజిషను అని నేను ఆ బస్సులు నిమ్మలంగా ఎట్టు పోయినా నేను నైట్ 10 వరకైనా ఇంటికి చేరుతాను సార్. నాకు హైదరాబాద్ ఇల్లు ఉన్నా కూడా రెంట్కి వచ్చినా ఏది వచ్చినా కూడా నేనే పోతా సార్. అట్లా అంటది ఇంకా అటు ఇంటికాడికి ఇట్ట పోయి వస్తా అన్నది, కాలేజీ పోయి అట్లా చూసుకొని వస్తా అన్నది అని చెప్పి నిమ్మలంగా రా అన్నాడు సార్. కాలేజీ పోయినవా అని అడిగిండు. రెంట్కి అడిగిరు, చూపించినావంటే చూపించిన అన్న. 9:30 సార్, 9:30 మధ్యలోనే సార్. 9:30 10 అయిందో కాలేదు సార్, నాకు టైం గుర్తులేదు. ఇంకా తర్వాత ఇంకా సార్ డ్యూటీకి పోతున్నా అన్నాడు కదా అని నేను ఫోన్ చేయలేదు సార్. ఇక రోజు మండే వస్తే లేట్గా పోతాడు ఎప్పుడైనా. 4 తర్వాత 4 అట్లా వచ్చిన సార్. నేను డోర్ ఓపెన్ ఉంది సార్. వర్షం వచ్చిపోయింది కదా, బాబు అట్లనే పడుకున్నట్టుంది, చూడనట్టుంది అది ఇది అనుకున్నా సార్ నేను. కానీ ఇంతసేపు ఫోన్లు చేసి ఎత్తుతలేడు, గేట్లు కొడితే ఎత్తుతలేడు, చేస్తలేడనే పక్కన ఒక అబ్బాయిని పిలిపించి గేట్ తీపించుకున్నా సార్. తీపించుకొని లోపలికి వచ్చేసరికి ఇంట్లో ఇట్లా ఊరు. ఇంకా నేను నా వల్ల చూడలేక బయట పడిపోయినా సార్ నేను. మొత్తం కూడా భార్య మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓ సందర్భం కూడా స్పృహ తప్పిన పరిస్థితి కూడా కనపడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రము తీవ్ర ఆందోళన ఉన్నారు, కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు కూడా ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి కూడా కనపడుతుంది. మనం విజువల్ లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఎవరైతే ప్రణీత్ రెడ్డి ఉన్నారో ప్రణీత్ రెడ్డి కూడా చదువులో చాలా చురుగ్గా ఉంటారని కూడా చెప్తున్నారు. వాళ్ళ తాతతో కూడా నాకు అనుబంధం చాలా ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ తాత మాత్రము ఆ మనమన్ని కొడుకుని చూసుకొని కూడా ఓదార్చుకుంటూ కూడా ఏడుస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా కుటుంబ సభ్యులు ఇప్పుడు ఒక్కొక్కరు కూడా పబ్బతిరెడ్డి లింగారెడ్డి ఇంటికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా ఘోరం జరిగిపోయిందని కూడా చెప్తున్నారు. ఎవరైతే తాత ఉన్నారో, ఎవరైతే లింగారెడ్డి వాళ్ళ నాన్న ఉన్నారో, నాన్నతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మేము ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు, కానీ ఏం జరిగింది? నువ్వు ఎన్ని గంటలకు వచ్చినావు ఇక్కడికి? ఏం జరిగింది ఎప్పుడు? ఈ రోజు ఇప్పుడు వస్తే ఆయన అందరూ నీకు ఎప్పుడు ఉదయం ఇక్కడనే ఉండట సారు. నిన్న శల్క కౌలుకిచ్చిన, కౌలుకిస్తే కౌలు పైసలు కట్టిరు. 2 లక్షలు కట్టిడు గొల్లోడు. కడితే నా చిన్న కొడుకు పట్నాలు ఉంటాడు. ఆయనకు ఇంటి పక్కల అబ్బాయితో ఫోన్పే చేయించిన 1 లక్ష రూపాయలు చేయించినాక ఈ 1 లక్ష ఈ పెద్ద పిల్లగాడు పట్నంలో ఎన్నో కాలేజీలో జాయిన్ చేసిందట. ఇవాళ పైసలు కట్టాలన్నట. నేను తీసుకొని వచ్చాను ఆయన. నేను తీసుకొని వస్తే నాతో ఎకల వరకు 4:30కే పెద్ద కొడుకు తల్లి లేచిర్రు, పైన అయ్యిర్రు. ఇక పోతున్నావు తాత అని ఆడన్నాడు. తోరేస్తా మావయ్య అని మా కోడలు అన్నది. అన్నాక ఆలు పోగానే నా చిన్న మనవాళ్ళు లేచిండు. చిన్న మనవాళ్ళు లేచి నాకని
ఎప్పుడు ఏది అవసరం ఉన్నా ₹1 పావుల ఏది అవసరం ఉన్నా అమ్మ కాడికి పోడు, అయ్య కాడికి పోడు. మీ ఇద్దరికి బాండింగ్ ఎక్కువ ఉంటుంది తాత ఓ మనవడికి. అమ్మో నా కొడుకు, నా కొడుక, నా కొడుకు, నా కొడుక, నన్ను వాణ్ణి చూడదు నేను ఉండలేను. వాణ్ణి నా కొడుకు పోయినా నాకు ఇప్పుడు పెద్ద బాధ లేదు. నా మనోడు వింటేనా అయ్యో నాయనా నాయనా దేవుడా భగవంతుడా, ఆ దెబ్బలు ఎందుకు కొట్టిర్రు, ఎవడు కొట్టిర్రు, నాడు ఎవడు నిన్న మొన్న పుట్టిన పొరగాడు ఎవరి సొమ్ము తిన్నాడు, ఒక్కొక్క దెబ్బ నాయన చూసినావు ఎంత రక్తం వెళ్ళింది. అయ్యో అయ్యో అది ఒంట్లో ఉన్న రక్తం అంతా వడదీసి ఎవడికి ఏం చేసిండు ఆయన వాడు. నిన్న మొన్న పుట్టిన పోరగాడు శల్క పంచేదా గట్టి పంచేదా ఏముంది, ఎట్లా పోయింది, ఏమైంది నాయన నా కొడుకు. మనవాడు నీతోటి ఎప్పుడు మాట్లాడిండు, చివరిసారిగా ఏం మాట్లాడిండు? బాబు ఫోన్ చేసిన ఆయన పొద్దున 8ంటికి పోతుంది కదా, నా కానీ ఫోన్ చేయని చూడబుద్ధి కాదు. నా పెద్ద మనడేమో గాడవయ్యాడు గాడ, నేనే గీ మంచాల వయ్యా, వాళ్ళ తల్లి ముగ్గురు అండ్లా పండుకోరు లోపల బెడ్రూమ్లో. పండుకున్నాక ఇక వాళ్ళు రేఖలవరంగా 5ంటికి తల్లి కొడుకు పోయిర్రు. ఇక మా కొడుకు పొద్దుగా లేవలాడు 6-6:30 దాకా వయ్యాడు. నా మనోడు నేను నాకైతే ముందరే లేచిండు, వీడు లేచి నా కాడ కూర్చున్నాక నేను బయటకు వచ్చి ముఖం కడుక్కున్నా. నా కొడుకు సాధ తెచ్చిండు, గిన్నె కూర్చుంటే ఇచ్చిండు, తాగినాక నేను అనుకున్నాగా ఇక ఉందామని అనుకున్నా. ఆడు డ్యూటీకి పోతాడు, నల్గొండలో డ్యూటీ అయ్యా కదా ఆయన. ఆ డ్యూటీకి పోతే మరి ఇక నేను చిన్న పోరగాడ ఇంటికి ఇద్దరం ఉందామని అనుకున్నాం. అయ్యా నా మనసులో అనుకున్నా కానీ మరి నాకేం బుద్ధి పుట్టిందో, నేను పోతున్నారా చర్య అంటే పో తాత అన్నాడు. ఆడు మా కొడుకు లోపల ఉండి ఆడు సపరేట్ చేయలే, గిన్నె బండి స్టార్ట్ చేసిండు. ఇంక పో తాత అంటే పోయి మళ్ళీ ఈడ 8 దాకా గిన్నె ఏమైనా 9ంటికి 4ంటికి పోయినా 10 మళ్ళీ ఫోన్ చేయండి. అన్న ఫోన్ చేయండి నాకు ఉండబుద్ధి కాదు. చేస్తే అన్నది ఎవరో చర్యమ్మా అంటే తిండే తాత అన్నాడు. మరి మీ డాడీ ఏం చేస్తారు అంటే ఏమైనా కొద్దిగా మోషన్ పెట్టినట్టు అయింది అన్నాడు తాత అన్నాడు. మరి నీకు పెట్టినారంటే నాకేం లేదన్నాడు. పొద్దునట్టు నేనుండి అనగా ఎలములక చీర కడితే ఒక శాపం తెచ్చుకోపోరాదు అన్న అంటే ఈడు సప్పుడు చేయలే, ఆడ సప్పుడు చేయలే. సప్పుడు నేను నిన్న పెద్ద పిల్లగాడు వచ్చా కదా, ఇంత చికెన్ తెచ్చుకొని వండుకున్నాడు, తిన్నారు. ఏమో ఇక నిన్ననే తినరు ఏమో అని నేను అనుకున్నా. ఇక వెళ్ళిపోయినా ఆయన, వెళ్ళిపోయిన 10 ఫోన్ చేసిన నా కొడుకు గదే మాట ఇదే మాట ఇక కథ ఆయన రైట్. మొత్తం కూడా చూస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే పబ్బతి రెడ్డి లింగారెడ్డి ఫాదర్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే ప్రణీత్ రెడ్డి ఉన్నాడో ప్రణీత్ రెడ్డి కూడా నాకు చాలా బాండింగ్ ఉంటుంది, తాత మనవల్ల అనుబంధం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా నేను మనవని చూసుకుంటూనే ఉండే, నాకాడ కూడా మనవడు నా దగ్గరికి వస్తూనే ఉండే. నేను ఉదయం ఇక్కడ నుంచి అతను అప్పాజిపేటలో ఉంటాడు, అప్పాజిపేటకు వెళ్ళిన తర్వాత కూడా ఈ ఘోరం జరిగిందని కూడా చెప్తున్నారు. నేను ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నా మనవడు ఎక్కడ, నా కొడుకు ఎక్కడ కూడా కానీ కన్నూరు మున్నూరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఎలా జరిగింది, మొత్తం ఈ ఘటన ఎలా జరిగింది అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఎవరైతే ప్రణీత్ రెడ్డి ఉన్నాడో ప్రణీత్ రెడ్డి ఆ హెడ్ మీద కూడా బాగా బలమైన ఆ గాయాలు ఉన్నాయి, సుత్తితో కూటిన ఆ గాయాలు ఉన్నాయి. దాంతో కూడా పూర్తిగా ఆ రక్తస్రావం అయినట్టు పరిస్థితి, ఈ రూమ్ మొత్తం కూడా రక్తస్రావం అయినట్టు పరిస్థితి ఉంది. ఎవరైతే ఆ లింగారెడ్డి ఉన్నాడో పబ్బతి లింగారెడ్డి పక్కనే కూడా ఒక ఏదైతే క్రిమిసంహారక మందు బాటిల్ కూడా దొరికిందని కూడా పోలీసులు చెప్తున్నారు. దీని మీద కూడా మేము విచారణ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఈ రెండు దానికి సంబంధించి కూడా ఎట్లాంటి జరిగిందని కూడా దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఎవరైతే లింగారెడ్డి భార్య ఉన్నదో భార్య ఈ రోజు ఉదయం వాళ్ళ పెద్ద కొడుకుని కాలేజ్లో జాయిన్ చేయడానికి అక్కడికి వెళ్ళి జాయిన్ చేసి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆమె తెలియదు. మదకు 9 గంటలకు ఒకసారి కాల్ చేస్తారట. మళ్ళీ ఆమె సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా మొత్తం వెనక ఏదైతే గేట్ పెట్టిన క్రమంలో కూడా గేట్ తీయకపోవడంతో అనుమానం వచ్చి వేరే వాళ్ళని పిలిపించి డోర్ తీసి లోపలికి వచ్చేసరికి కూడా ఇద్దరు వ్యక్తులు ఇటు భర్త కొడుకు కూడా విగత జీవులుగా మారిన సన్నివేశాన్ని చూసి ఆ ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళ సమాచారం అందింతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కూడా ఆ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఒకే కుటుంబంలో ఇద్దరు తండ్రి కొడుకు చనిపోవడం మాత్రమే ఈ కాలనీ వాల్స్ని మాత్రం కూడా కంటతడి పెడుతుందని కూడా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. ఈరోజు సాయంత్రం 4:45 సమయంలో డీజీ కంట్రోల్ నుంచి మాకు సమాచారం వచ్చింది. ఈ డీజీ కంట్రోల్ నుంచి ఒక బాబుతో పాటు అతని తండ్రి చనిపోయి ఉన్నారని చెప్పి సమాచారం రావడంతో వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఇటు సంఘటన స్థలం అనేది సూర్యవంశీ కాలనీ రోడ్ నెంబర్ 6లో పబ్బతి రెడ్డి లింగారెడ్డి ఇంటి హాల్ నందు కలదు. ఆ ఇంటి హాల్లో పబ్బతి రెడ్డి ప్రణీత్ రెడ్డి 8th క్లాస్ అయిపోయి 9th క్లాస్ చదువుతున్నాడు. అతని తండ్రి లింగారెడ్డి వయసు 45 సంవత్సరాలు.
జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. వాళ్ళిద్దరు కూడా హాల్లో చనిపోయి ఉన్నారు. వెంటనే వాళ్ళ స్థానికులను ప్లస్ చుట్టుపక్కలకు సంబంధించిన వారిని పూర్తిగా విచారించడం జరిగింది. అతని యొక్క కుటుంబ సభ్యులను కూడా విచారించిన తర్వాత వారి యొక్క ఫిర్యాదు మేరకు దరఖాస్తు తీసుకొని కేసు విచారణ చేపట్టడం జరుగుతుంది. పబ్బతిరెడ్డి లింగారెడ్డి యొక్క తండ్రి ఫిర్యాదు మేరకు సంఘటన స్థలంలో ఇద్దరు చనిపోయి ఉన్నారు. కుమారుడు అయినటువంటి లింగారెడ్డి కుమారుడికి పూర్తిగా తలకు బలమైన గాయాలున్నాయి. ఒక సరౌండింగ్స్లో ఒక చుత్త కూడా ఒకటి లభించడం జరిగింది. సో సంఘటన స్థలాన్ని చూసిన చుట్టుపక్కల విచారించిన దాన్ని బట్టి తండ్రి కొద్దిగా అనారోగ్య కారణాలతో గతంలో యాక్సిడెంట్ అయ్యి అనారోగ్య కారణాలతో ఉన్నాడని తెలుస్తుంది. కుమారుడికి బలమైన గాయాలు, తండ్రి మందు పెస్టిసైడ్కి సంబంధించిన మందు డబ్బా పక్కనే లభించడం, ముది నుండి నురుగు రావడంతో మందు తీసుకొని చనిపోయినట్టుగా తెలుస్తున్నది. అవును, కుమారుడి తలకు బలమైన గాయాలున్నాయి, రక్తం మడుగులో ఉన్నాడు. వాటి లింగారెడ్డికి మాత్రం ఎలాంటి గాయాలు లేవు. నోటి నుండి మూతి నుండి నురుగు వస్తున్నది. ఇంకా పూర్తి వివరాలు రేపు పోస్ట్ మార్టం అనంతరం తెలియజేస్తాం. సంఘటన స్థలంలో ఉన్నటువంటి టీవీ స్టాండు కబోర్డ్లో సుత్తే దొరికింది. అది కూడా ఫింగర్ ప్రింట్ కూడా తీసుకోవడం జరిగింది. క్లూస్ టీము అలాగే డాగ్ స్క్వాడ్ను కూడా పిలిపించి పూర్తిగా సంఘటన స్థలాన్ని మొత్తం సెక్యూర్ చేసి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. పూర్తి వివరాలు రేపు పోస్ట్ మార్టం అనంతరం తెలియజేస్తాం.